హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది యాక్నీతో, పిగ్మెంటేషన్తో, మెలాస్మాతో అండ్ హెయిర్ లాస్తో చాలా బాధపడుతూ ఉంటారు. ఎంత మంచి స్కిన్ కేర్ రొటీన్ కానివ్వచ్చు, హెయిర్ కేర్ రొటీన్ కావచ్చు, ఇలాంటివి రెగ్యులర్గా చేసినా సరే హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది, స్కిన్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అండ్ చాలామందికి లేజర్ ట్రీట్మెంట్స్ మీద చాలా అపోహలు ఉంటాయి. బయట వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. సో ఈరోజు దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ కె మౌనిక రెడ్డి గారు ఉన్నారు. ఆర్నా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి. మేడంని అడిగి ఎలా డైట్ ఫాలో అవ్వాలి, ఎలా హెయిర్ని మంచిగా షైనీగా గ్రోత్తో ఉండేలా చేసుకోవాలి అండ్ స్కిన్ని బ్యూటిఫుల్గా అండ్ గ్లాసీ స్కిన్ని ఎలా తీసుకురావాలి అన్నది మేడంతో డిస్కస్ చేద్దాం. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? హలో మ్యామ్. హాయ్ వాస్వి, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నవడేస్ మేము ఎంత ఫుడ్ తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, లైఫ్ని ఎంత బ్యాలెన్స్గా పెట్టుకున్నా కానీ హెయిర్ లాస్ అనేది అది మేమేం చెయ్యలేకపోతున్నాం మ్యామ్. నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అది మన ఆర్నాలో చాలా సక్సెస్ఫుల్ రేట్ ఉందని చెప్పేసి నేను పర్సనల్గా వినడం జరిగింది. అసలు ఆర్నా అంటే ఏంటి? Arna is, it's my baby. Even before my own baby was born, Arna came into picture around 2018 లో అలాగా. It was like a small project. అంటే I wanted my own space. I didn't want to work for anyone else. కాబట్టి నా ఓన్ స్పేస్ లాగా నేను దాన్ని ఒక చిన్న 2 to 3 రూమ్ క్లినిక్ లాగా స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత ఏంటి అంటే డర్మటాలజీ కూడా అంతే ప్రోగ్రెస్ అయింది. ఇనీషియల్గా ఉన్న 7-8 years బ్యాక్ ఉన్న స్టేజ్లో ఇప్పుడు లేదు. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కొత్త ట్రాన్స్ఫర్మేటింగ్ టెక్నిక్స్ వస్తున్నాయి, లేజర్స్ వస్తున్నాయి. సో మేము కూడా దాన్ని మన బాస్కెట్లోకి యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా ఇట్లా గ్రో అయ్యామన్నమాట. ఇప్పుడు ఆర్నా అంటే ఇట్స్ అ డర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్. అంటే మనకి ఎండ్ టు ఎండ్ హెయిర్ అండ్ ఫుల్ బాడీ, స్కిన్, దాని రిలేటెడ్ అన్ని సర్వీసెస్ మన క్లినిక్లో దొరుకుతాయి అన్నమాట. ఓకే. నేను డర్మటాలజిస్ట్ అయినా వీ హ్యావ్ వెరీ వెరీ ఎఫిషియంట్ ప్లాస్టిక్ సర్జన్స్. మనకి కన్సల్టెంట్స్ లాగా వస్తారు, ట్రీట్మెంట్స్ చేస్తారు, కన్సల్టేషన్స్ చేస్తారు అండ్ దే టేక్ గుడ్ కేర్ ఆఫ్ ద పేషెంట్. అంటే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, వాళ్ళు చేసేసారు వెళ్ళిపోయారు అట్లా ఉండదు. దే ట్రీట్ దిస్ క్లినిక్ యాజ్ దర్ ఓన్ క్లినిక్ అనమాట. సో అందుకని ఆర్నా ఈజ్ అ వెరీ పర్సనలైజ్డ్ థింగ్. ఇప్పుడు ఒక బ్రాంచెస్ ఉన్నాయా, మీ బ్రాండ్ ఏంటి, మీ ఇలా ఉండదు. ఆర్నా ఇస్ లైక్ అ సింగిల్ డాక్టర్ క్లినిక్. మేము ఎంత ఎఫర్ట్ పెడతామంటే ప్రతి పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మాకు వాళ్ళు వచ్చే ఇట్స్ నాట్ దట్ దే హ్యావ్ టు కమ్ వన్స్, దే హ్యావ్ టు కమ్ అగైన్ అండ్ అగైన్. వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మా దగ్గరికే రావాలి అన్నట్లు మేము అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చూసుకుంటాం మా పేషెంట్స్. ఓకే. సో చాలామంది ఇప్పుడు అనుకుంటారు మ్యామ్, మేము ఎందుకు ఆర్నాకే వెళ్ళాలి అని చెప్పేసి. దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? సో ఆర్నాకి పర్సనల్ టచ్ ఉంటుంది, పర్సనల్ ఫీల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇంతకుముందు ఉన్న క్లినిక్ మణికొండలో ఒక చిన్న కాలనీలో ఉండేది. సో ఎవ్రీ వన్ యూస్ టు ఫీల్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ పక్కన ద డాక్టర్ నెక్స్ట్ డోర్, అట్లాంటి ఇంప్రెషన్తోనే ఇట్ స్టార్టెడ్ ఆఫ్. ఈవెన్ నౌ దో వీఆర్ సో హ్యూజ్, మేము ఇంత పెద్దగా బిల్డ్ అయినా కూడా ఐఎమ్ స్టిల్ దట్ డాక్టర్ నెక్స్ట్ డోర్. సో యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. వీఆర్ అవైలబుల్. ఆర్ ఫ్రంట్ ఎండ్ టీమ్ ఈజ్ రియలీ గుడ్. మాకు ఏది ఉన్నా కూడా, చిన్న చిన్న డౌట్స్ రిలేటెడ్ టు మెడిసిన్స్ ఏది ఉన్నా కూడా వీల్ ఇమీడియట్లీ రెస్పాండ్ అండ్ ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ ద పేషెంట్. అంటే నాకు ఇఫ్ ఐ గెట్ అ డౌట్, వాళ్ళకి సరిగా అర్థం కాలేదు, ఏదైనా మంచి కమ్యూనికేట్ అవ్వకపోవచ్చేమో అన్నప్పుడు ఐ క్విక్లీ 5 minute కాల్ చేసేసేయడం, లేదంటే ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసేయడం, సంథింగ్ లైక్ దాట్. సో ఇన్యాక్సెసిబుల్గా ఉండే ఛాన్సే లేదనమాట. సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి అసలు ప్రొసీజర్ అనేది ఎలా ఉంది మ్యామ్? ఎలా స్టార్ట్ చేయాలి? సో నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రతి ఒక్కళ్ళకి చేయము. ఎవరికైతే పిఆర్పి ద్వారా, జిఎఫ్సి ద్వారా, లేదంటే వేరే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా రిజల్ట్ ఉండే వాళ్ళకి మనం సర్జికల్ టెక్నిక్కి వీ డోంట్ డైవర్ట్ దెమ్. వాళ్ళకి ఎంత కుదిరితే అంత వాళ్ళ గ్రాఫ్ట్స్, వాళ్ళ హెయిర్ ఫాలికల్స్ అనేవి అలైవ్ ఉన్నాయంటే వాటిని త్రూ మెడికేషన్, త్రూ ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్సే మనం సర్వైవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే. ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు వీలవుతుంది అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫాలిక్యులర్ డెత్ అయిపోయింది, అంటే వాళ్ళ హెయిర్ ఫాలికల్స్ ఇంకా రివైవ్ అవ్వలేవు. సో మెనీ టైమ్స్ వీ లిజన్, డాక్టర్ నేను ఇట్లా పిఆర్పి చేసుకున్నాను, నాకు రిజల్ట్ లేదు, బికాజ్ మీ గ్రాఫ్ట్స్ లేదు. అవును. అలా లేనప్పుడు మనం పిఆర్పి చేసి పేషెంట్స్ది టైం అండ్ మనీ వేస్ట్ చేయకూడదు. డైరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ కౌన్సిలింగ్ త్రూ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక రూట్ అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి.
ఓకే. సో ఇలాంటి పేషెంట్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంది అనేది మాకు బేసిక్ కన్సల్టేషన్. అంటే ఇలా చూసినప్పుడు కాకుండా వీ ఆల్సో యూజ్ అ స్మాల్ డర్మోస్కోప్, మా ఇన్స్ట్రుమెంట్ అదనమాట. అది యూస్ చేసినప్పుడు ఆ ఫాలికల్స్ ఎంతవరకు వైబుల్ ఉంది, త్రూ ఇంజెక్టబుల్ అవుతుందా లేదా, లేదంటే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలా అని క్లియర్గా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇందాక మీరు గ్రాఫ్ట్ దానికి సంబంధించి మాట్లాడారు మ్యామ్. అస్సలు ఆర్నా క్లినిక్లో ఈ గ్రాఫ్ట్ సర్వైవల్ రేట్ అనేది ఎలా ఉంది? సో యూజువలీ ట్రాన్స్ప్లాంట్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని ఫాలికల్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మనకి డోనర్ ఏరియా ఉంటుంది. డోనర్ ఏరియా అంటే ఇక్కడ వెనక భాగం, ఇక్కడ నుంచి హెయిర్ ఫాలికల్స్ స్ట్రెంగ్త్ ఉంటాయి అన్నమాట. వీటిని తీసి మనము ఫ్రంటల్ ఏరియా పైన ఇక్కడ ఇంకా క్రౌన్ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ఇండివిజువల్ ఫాలికల్స్ అంటే ఒక్కొక్క ఫాలికల్ తీసి దానికి ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్లో వేసేస్తాం. ఇదంతా కూడా లోకల్ అనస్థీషియా కిందనే అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఇంజెక్టబుల్ పేషెంట్ ఈజ్ అవేక్, సో లేచి ఉంటారు, కానీ మనము విఆర్ జస్ట్ మేకింగ్ దట్ ఏరియా అనెస్థటైజ్డ్, నంబ్ అయిపోతుంది. ఆ నంబ్ అయిపోయిన ఏరియాలో మనం ఇక్కడ నుంచి గ్రాఫ్ తీస్తాం, ఇక్కడ పెడతాం. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. స్కిన్ వరకే అనెస్థీషియా ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు కంప్లీట్గా హెయిర్ అనేది లాస్ అయిపోయిన వాళ్ళకి ఇంకా మేమేం చేయలేము, లాస్ట్ స్టేజ్లో వస్తాయి అన్నట్లు చెప్తున్నారు. సో అసలు మరి వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు అయినా ప్రాబ్లం లేదు మేడం, మాకు కావాలి అన్నట్లు వాళ్ళు చేశారు. గ్రాఫ్ట్ సర్వైవల్ రేట్కి వస్తే మనం ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంకా ఎంబెడ్ చేసే టైం స్పాన్ బట్టి మనకి గ్రాఫ్ట్ సర్వైవల్ అయ్యేది లేనిది తెలుస్తుంది. సో గ్రాఫ్ట్ సర్వైవల్ ఛాన్సెస్ మనం హైగా పెట్టాలి అంటే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాటిని కోల్డ్ చేంబర్స్లో ప్లేస్ చేస్తాం. కోల్డ్ చేంబర్స్లో ప్లేస్ చేసిన తర్వాత వాటిని తీసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే టైం యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్ ఉన్నప్పుడు గ్రాఫ్ట్ సర్వైవల్ రేట్ బెస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు అదర్ దాన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బాడీ హెయిర్ కూడా లేనప్పుడు, చాలా మంది పేషెంట్స్కి ఇక్కడ హెయిర్ ఉంటుంది, ఇక్కడ లేని హెయిర్ అంటే కొంతమంది పేషెంట్స్కి ఇక్కడ కూడా థిన్నింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ దర్ జెనెటిక్స్, బికాస్ ఆఫ్ దర్ మెటబాలిజం, మల్టిపుల్ రీజన్స్. సో అప్పుడు ఈ హెయిర్ తీసి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయలేము అన్నప్పుడు బాడీ హెయిర్, చెస్ట్ హెయిర్, బియర్డ్ హెయిర్, ఈ హెయిర్ కూడా మనం యూస్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఇవి ఏవి ఆప్షన్స్ లేవు అన్నప్పుడు పేషెంట్స్ హ్యావ్ టు గో విత్ హెయిర్ ప్యాచ్ ఆర్ విగ్స్ విచ్ వీఆర్ నాట్ డూయింగ్. అది మనకి వేరే ఇండస్ట్రీ. మ్యామ్, FUE, FUT అండ్ DHI మీరు దేంట్లో స్పెషలైజేషన్ చేశారు అండ్ ఎందుకు వీటిని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నారు? సో బేసిక్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో వచ్చేదే మనకు 3 టెక్నిక్స్. FUT అనేది పాత టెక్నిక్, మొత్తం స్ట్రిప్ అంతా తీసేసి స్ట్రిప్ అంతా ఇక్కడ పెట్టేస్తారు, అది సర్జికల్ ప్రొసీజర్ కిందకి వెళ్ళిపోతుంది. సో అది మనం ఇప్పుడు డిస్కంటిన్యూ చేసేసాం, చాలా స్కార్ ఫార్మేషన్ అదంతా ఉంటుంది కాబట్టి. FUE అనేది మనకు ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, సేమ్ థింగ్, ఇట్లా ఒక ఫాలికల్ తీయడం, ఒక ఫాలికల్ పెట్టడం, సో దట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ అనమాట. కాస్మెటిక్గా రిజల్ట్స్ బాగుంటాయి, టెక్నిక్ వల్ల మనకి ఎక్కువ స్కారింగ్ ఉండదు అండ్ రికవరీ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. థర్డ్ థింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది DHI, అంటే వీటి రెండింటికంటే కొత్తగా వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ అ న్యూ థింగ్, ఈ సంవత్సరం వచ్చింది కాదు. సో ఈ DHI అంటే డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్, అంటే మనము హెయిర్ని తీసి డైరెక్ట్గా హెయిర్ని దీంట్లో పెట్టేయడం. సో డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ ఎప్పుడైనా కూడా నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ తక్కువ ఉన్నప్పుడు మనం అది యూస్ చేసుకోవచ్చు, బెటర్ గ్రాఫ్ట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. బట్ మనకి లార్జ్ ఏరియాస్ అంటే ఎంటైర్ క్రౌన్ ఉంది, ఎంటైర్ ఫ్రంటల్ ఏరియా ఉంది, ఆల్మోస్ట్ 4,000 to 5,000 గ్రాఫ్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనకు అది ఇట్ డజంట్ ప్రాక్టికలీ వర్క్అవుట్ బికాస్ టైం కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుంది. సో వైడ్లీ యాక్సెప్టెడ్ మోస్ట్లీ డన్ అంటే మనకి FUEనే. ఓకే మ్యామ్, చాలామంది ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నప్పుడు క్లినిక్స్ని చెక్ చేస్తూ ఉంటారు, బట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది తెలియదు, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటారు? సో తక్కువ కాస్ట్కి చేస్తున్నారు అని చెప్పేసి ఏ క్లినిక్ అంటే ఆ క్లినిక్లో చేయించుకోవడం. సో మనకి ప్రాపర్ ఆపరేషన్ థియేటర్ ఉండాలి, స్టెరిలైజేషన్ మెథడ్స్ కరెక్ట్గా ఉండాలి, మనకి డాక్టర్స్ ఉండాలి, డాక్టర్స్ ఉన్న టైంలోనే చేయాలి. మ్యాక్సిమం వర్క్ టెక్నీషియన్స్ చేసినా కూడా డాక్టర్స్ మార్కింగ్కి, అనెస్థీషియా టైంకి, ఫ్రంటల్ ఏరియా అంటే ఎక్కడైతే గ్రాఫ్ట్స్ బాగా విజిబుల్ ఉంటాయో అక్కడ డాక్టర్స్ షుడ్ బి ప్రెజెంట్. మనకి నార్మల్గా ఏంటి అంటే టెక్నీషియన్స్ కూడా చేసేస్తారు. మన ఇండియాలో ఏ రెగ్యులేషన్స్ లేవు. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా దెర్ ఇస్ నో రెగ్యులేషన్. సో ఎవరైతే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారో వాళ్ళ రిజల్ట్స్ బెటర్ ఉంటాయి, అదొకటి. సెకండ్ థింగ్ అండ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సేఫ్టీ స్టాండర్డ్స్. ఎవరైతే సర్జికల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయో క్లినిక్కి సర్జికల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉండాలి, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఉండాలి, ఎమర్జెన్సీలో ట్రైన్ అయిన డాక్టర్సే చేయాలి. సో దట్ ఈవెన్ ఇఫ్ అనెస్థీషియా కాంప్లికేషన్స్ వచ్చినా డెత్స్ లాంటివి జరగకుండా ఉంటాయి. ఓకే, వీ క్యాన్ ఈజీలీ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఎలాంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ మీరు పాటిస్తారు? సో మాకు ఏంటంటే మేజర్ OT ఉంది కాబట్టి పేషెంట్ ఇస్ ఆల్వేస్ మానిటర్డ్, BP,
ఇదంతా మనం మేజర్ సర్జరీస్లో ఎట్లా మానిటర్ చేస్తామో హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా వీ హ్యావ్ హై ఎండ్ ఎక్విప్మెంట్ టు మానిటర్ ద పేషెంట్స్ వైటల్స్. సో అవి కంటిన్యూస్ మానిటరింగ్లో ఉంటాయి. వీ హ్యావ్ అన్ అనస్థీషియా టెక్ పక్కనే ఉంటారు త్రూ అవుట్ ద ప్రొసీజర్. మనకు 6 to 8 hours అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే. త్రూ అవుట్ ద ప్రొసీజర్ మనకు అనస్థీషియా టెక్ ఉంటారు, నేను ఉంటాను, నాతో పాటు సపోర్టింగ్ డర్మటాలజిస్ట్ ఉంటారు. అండ్ అలాంగ్ విత్ దాట్ మనకి హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ నర్సెస్ మాత్రమే ఈ ట్రీట్మెంట్ని హ్యాండిల్ చేస్తారనమాట. సో ఇలా మనకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉండదు. మన ఆపరేషన్ థియేటర్ 100% స్టెరిలైజ్డ్ ఉంటుంది. మనకి ఈవెన్ ఇమీడియట్గా రిససిటేట్ చేయడానికి ఆక్సిజన్ ఇదంతా కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి పేషెంట్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఓకే. సో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పేషెంట్కి ఆర్నా క్లినిక్ నుంచి పోస్ట్ కేర్ అండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏంటి అంటే పేషెంట్ ఇవాళ ట్రాన్స్ప్లాంట్ అయింది, వాకౌట్, మళ్ళీ రేపు ఒకసారి వచ్చేసి వి ఆస్ దెమ్ టు గెట్ దేర్ డ్రెస్సింగ్ చెక్డ్. మళ్ళీ థర్డ్ డే వచ్చినప్పుడు డ్రెస్సింగ్ చెక్ చేసి హెయిర్ వాష్ కూడా చేస్తాము. ఆఫ్టర్ దాట్ పేషెంట్కి ఇంకా ఆల్మోస్ట్ ఆ పార్టీకి పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్ అదంతా కూడా చాలా మటుకి తగ్గిపోయి ఉంటుంది Day 2, Day 3 మధ్యలో. సో ఆఫ్టర్ దాట్ వాళ్ళు ఈవెన్ ట్రావెల్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. సో వాట్ వీ రిక్వెస్ట్ ఏంటి అంటే 3 days అన్నా మాతో ఉండండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బికాజ్ ఏదైనా చిన్న వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ద పేషెంట్ ఇస్ టేకింగ్, వాళ్ళ యాంటీబయాటిక్స్ సరిగా తీసుకుంటున్నారా. మన స్టాఫ్ ఎప్పుడు డైలీ మార్నింగ్ కాల్ చేస్తారు, సో పేషెంట్స్ మెడిసిన్స్ తీసుకుంటున్నారా ఇవన్నీ చెక్ చేసుకుంటారు, వాళ్ళకి పెయిన్ ఎట్లా ఉంది అని చెక్ చేసుకుంటారు. మేము కూడా ఇన్ఫర్మేషన్ మాకు వచ్చేస్తుంది అనమాట. సో మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ముందు రోజు ఏవే పేషెంట్స్కి ప్రొసీజర్స్ అయింది అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీ గెట్ అ రిపోర్ట్ విత్ ఇన్ ద ఫస్ట్ 1 hour, క్లినిక్ ఓపెన్ అయిన ఫస్ట్ 1 hour. సో మేము ఆ లెవెల్లో ప్రికాషన్ తీసుకుంటాం. ఓకే. మీ పేషెంట్లో ఒక సక్సెస్ స్టోరీ అనేది మాతో షేర్ చేసుకుంటారా మ్యామ్? డెఫినెట్లీ అండి. మోస్ట్ మెన్ ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి వాళ్ళు వెడ్డింగ్ కోసం చేయించుకుంటారు. ఓకే. మోస్ట్ పేషెంట్స్ ఏంటంటే అరౌండ్ 25 to 30 years ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఉంటారు. మేము 25 years కంటే తర్వాతనే చేయడానికి ట్రై చేస్తాం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బికాజ్ వాళ్ళకి లైఫ్ ఎక్కువ ఉంటుంది గ్రాఫ్ట్స్కి. అండ్ అంటే ఒక 10 years అన్నా వాళ్ళకి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఉంటే దే ఫీల్ హ్యాపీ అంత సర్జరీ చేయించుకున్నందుకు. సో ఆ ఏజ్ గ్రూప్లో పేషెంట్స్ 25 to 35 అనుకోవచ్చు, వాళ్ళు పెళ్ళి కోసం అని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే పేషెంట్స్ ఉంటారు. సో విత్ ఇన్ 6 months వచ్చిన వాళ్ళకైతే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ వెడ్డింగ్ ఇంకొక 6 to 12 monthsలో ఉంది అనగా వచ్చిన వాళ్ళకైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. సో మోస్ట్ ఈ పార్టీకి అందరికీ అంత టైం ఇవ్వాలి అనేది తెలుస్తుంది అనమాట. పక్కా 1 year ముందు చేయించుకోవాలా మ్యామ్, లేకపోతే 6 months ముందు చేయించుకోవాలా? 1 year ముందు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా టైం లేని పరిస్థితిలో అట్లీస్ట్ 6 months ముందన్నా చేసుకోవాలి. ఓకే. ఒక్క పేషెంట్ మా ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లయింట్ ఈ క్లినిక్ వచ్చాక, సో ఆయన ఏంటి అంటే ఎగ్జాక్ట్ 6 months ఉందన్నమాట. సో ఆయనది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, మేము మంత్లీ PRPs కూడా చేస్తాం. వీ వర్ కాలింగ్ హిమ్. ఆయన 2nd month వచ్చారు, 3rd month వచ్చారు, 4th month వచ్చారు. హీస్ లుకింగ్ అట్ మీ లైక్ దిస్, మ్యామ్ ఏంటి ఇంకా నా జుట్టు పెరగట్లే, నా పెళ్ళి ఇంకో 2 నెలల్లో ఉంది అని చెప్పారు. ఎగ్జాక్ట్ ఆయన 6 months తర్వాత వచ్చి ఫుల్ గ్రోత్ వచ్చేసింది. వీ బోత్ వర్ లాఫింగ్. లైక్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటే ఆ క్లయింట్ నన్ను చూసి నేను ఆయనను చూసి వీఆర్ లాఫింగ్, ఫైనలీ యువర్ హెయిర్ గ్రూ అని చెప్పి. సో దట్ వాజ్, ఐ ఫెల్ట్ టూ లాస్ట్ మినిట్, బట్ ఇట్ వాజ్ అ హ్యాపీ స్టోరీ. సో చాలామంది హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు మ్యామ్. సో మన ఆర్నా క్లినిక్లో ఆ భయాన్ని మీరు ఎలా పోగొడుతున్నారు? సో లేజర్ హెయిర్ రిమూవల్ వచ్చేసి పెయిన్ ఉంటుంది అనేది ఒక భయము, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఒక భయము, ఇంకొకటి కాలుతుంది స్కిన్ అనేది ఒక భయం. అవును మ్యామ్. సో మన క్లినిక్లో ఏంటి అంటే మన దగ్గర వెరీ వెరీ హై ఎండ్ ఎన్డిఆర్ లేజర్ ఉంది. అంటే మనకి వరల్డ్లోనే టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ద టాప్ లేజర్స్ అనమాట. సో అది మనం ఎక్స్క్లూజివ్గా ఈవెన్ 4-5 years నుంచి వీ హ్యావ్ ఇట్ ఇన్ ఆ క్లినిక్. అదేం కొత్తగా వచ్చిందేం కాదు. మా పాత చిన్న క్లినిక్లో కూడా వీ హ్యాడ్ ద బెస్ట్ లేజర్ అనమాట. సో దాంతో ఏంటంటే ఇట్స్ వెరీ ఫాస్ట్. సో మనకి టైం టేకెన్ ఫర్ ద ప్రొసీజర్ 7 hours ఉంటే మన దాంట్లో 3.5 hoursలో హాఫ్ టైంలో అయిపోతుంది. సెకండ్ థింగ్, పెయిన్ అనేది మైల్డ్ డిస్కంఫర్ట్ లాగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ప్యారలల్గా క్రయోజన్ వస్తుంది అనమాట, కూలింగ్ ఎయిర్ వస్తుంది. దాంతోపాటు ఎయిర్ వచ్చినందువల్ల స్కిన్ టెంపరేచర్ నార్మల్ అయిపోయి ఇమీడియట్ కంఫర్ట్ అనేది కలుగుతుంది. ఓకే. ఎన్డిఆర్ డీప్ పెనిట్రేషన్ ఉంటుంది కాబట్టి సూపర్ఫిషియల్ బర్న్స్ అయ్యే ఛాన్సే లేదు. సో 100% జీరో బర్న్స్. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వీ డూ ఇట్. థిక్ హెయిర్ ఉండే ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ బికినీ ఏరియాస్, కొంతమందికి ఫేషియల్ హెయిర్ థిక్ ఉంటుంది, అండర్ ఆర్మ్ హెయిర్ థిక్ ఉంటుంది, ఇలాంటి ఏరియాస్లో ఆ డిస్కంఫర్ట్ కలగకుండా నమ్మింగ్ క్రీమ్ పెట్టేస్తాం. సో వాళ్ళకి ఆ మినిమం డిస్కంఫర్ట్ కూడా ఉండదు కాబట్టి దే ఆర్ మోస్ట్లీ కంఫర్టబుల్. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే మ్యామ్, చాలామంది స్కిన్ ఒకలాగా ఉండదు, ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. మన ఆర్నా క్లినిక్లో అన్ని స్కిన్స్కి సెట్ అయ్యేలాగా లేజర్ ట్రీట్మెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, మీరు ఎలా కేర్ తీసుకుంటున్నారు? సో మనకు బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే బ్రౌన్ స్కిన్స్. మనందరికీ స్కిన్ లైట్గా ఉండదు,
అమెరికన్స్ లాగా వీ హ్యావ్ బ్రౌన్ పిగ్మెంట్ ఇన్ అవర్ స్కిన్. సో అలాంటప్పుడు లేజర్ సెలెక్ట్ చేసినప్పుడు మనము ఇండియా గ్లేజర్స్నే సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ సూట్స్ ద బ్రౌన్ స్కిన్ ద మోస్ట్. అందుకనేసి వీ టుక్ ఇండియా గ్లేజర్. డయోడ్ లేజర్ లాంటివి ఏంటంటే విష్ బీ వెరీ కేర్ఫుల్. ఎనర్జీ అనేది సరిగా డెలివరీ చేయగలమా చేయలేమా అనేది డౌట్. దానివల్ల హెయిర్ థిక్ అవుతుంది. లెస్ ఎనర్జీ డెలివరీ చేస్తే లేజర్ హెయిర్ రిమూవల్లో థిక్ అవుతుంది హెయిర్ ఇంకా. సో యూఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ద హెయిర్ గ్రోత్. ఓకే. సో అలా చాలా సెంటర్స్లో జరుగుతూ ఉంటాయి అనమాట. మా దగ్గరకు ఆ పేషెంట్స్ని రెఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ క్లినిక్కి వెళ్ళి వాళ్ళ ఎనర్జీ సరిగా డెలివర్ చేయక థిక్కెన్ అయిన హెయిర్ పేషెంట్స్, రెస్పాండ్ అవ్వని పేషెంట్స్ని మన దగ్గర టర్షరీ కేర్ సెంటర్ లాగా రెఫర్ చేస్తారు. ఓకే, మరి అన్ని స్కిన్ టైప్స్కి ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది మంచిదంటారమ్మా? అన్ని స్కిన్ టైప్స్కి మన లేజర్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, టు మేక్ ఇట్ సింపుల్. సో ఆఫ్టర్ దిస్ మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి? పోస్ట్ లేజర్ ఇచ్చింగ్ అనేది చాలా కామన్. బికాజ్ లేజర్ అప్పుడు మనం షేవ్ చేస్తాం స్కిన్ని, దానివల్ల డ్రైనెస్ వస్తుంది, హీట్ డెలివరీ అవుతుంది, పక్కనే కూలింగ్ డెలివరీ అవుతుంది. సో నెక్స్ట్ 2-3 days కొంచెం డిస్కంఫర్ట్ ఉండకుండా క్రీమ్స్ ఏవైతే అప్లై చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందో అది ఇచ్చేస్తాం పేషెంట్స్కి. సో యూజువలీ ఫస్ట్ 2-3 days తర్వాత దే ఆర్ టోటలీ నార్మల్. ఓకే, సో ఎన్ని సెషన్స్ తర్వాత రిజల్ట్ ఉంటుంది మ్యామ్? నార్మలీ ఏంటంటే ఫస్ట్ 4 sessions తర్వాత మాక్సిమం థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. థిక్ హెయిర్ అనేది ఫైన్ హెయిర్ అయిపోతుంది. దాని తర్వాత అనదర్ 2 to 4 sessions అంటే టోటలీ 6 to 8 sessions వరకు పడుతుంది ఫర్ బాడీ హెయిర్. హార్మోనల్ హెయిర్ గ్రోత్ అంటే ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఇన్ విమెన్, మెన్ లాగా ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. వాళ్ళకి హార్మోనల్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే అట్లా వస్తుంది. సో ఈ పేషెంట్స్ ఏంటంటే మనం వాళ్ళకి బ్లడ్ టెస్ట్, స్కాన్ అవి చేసుకొని ఎందువలన వస్తుంది అని అండర్స్టాండ్ చేసుకొని ఆ హార్మోన్ కరెక్షన్ చేసుకుంటూ ప్యారలల్గా లేజర్ చేయాలి. ఓకే, సో మ్యామ్ మార్కెట్లో చాలా చీప్ ప్యాకేజెస్ వస్తున్నాయి ఈ హెయిర్ రిమూవల్, లేజర్ హెయిర్ రిమూవల్ మీద. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో మాకేంటంటే ఆల్మోస్ట్ 4 to 5 years నుంచి లేజర్ ఉంది మన క్లినిక్లో. దాని ముందు కూడా నేను ఇంతకుముందు వేరే కార్పొరేట్ క్లినిక్స్లో వర్క్ చేశాను. వాళ్ళ దగ్గర కూడా మంచి లేజర్ ఎక్విప్మెంట్ ఉండింది. సో ఎనీ జెన్యున్ లేజర్ విత్ గుడ్ ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర, ప్లస్ మంచిగా లేజర్ చేసే టెక్నీషియన్స్ ఉన్న దగ్గర, డాక్టర్స్ ఉన్న దగ్గర ప్యాకేజెస్ ఆర్ అ లిటిల్ హై. సో మాకు పేషెంట్స్ వచ్చి చెప్తారు, మ్యామ్ ఇట్లా ఈ పలానా క్లినిక్ ఉంది, అక్కడైతే 50,000కే ఫుల్ బాడీ 10 sessions చేస్తామన్నారు. సెకండ్ థింగ్, ఇంటికి వచ్చి చేస్తామన్నారు, ఇంటికి వచ్చి చేస్తున్నారు. సో అది 5 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చి పేషెంట్స్ ఏమన్నారు, నేను ఆల్రెడీ 20 sessions చేసుకున్నాను, ఇంటికి వచ్చి లేజర్ చేశారు, ఉన్న హెయిర్ ఇంకా థిక్ అయింది. సెకండ్ థింగ్, నేను ఆల్రెడీ 10 sessions లేజర్ చేసుకున్నాను, ప్రతిసారి కాలుతుంది. సో ఇప్పుడు మీరు 50,000 పే చేసి మీరు 3-4 years దాని మీద టైం పెట్టి, బికాజ్ ఒక సెషన్ మంత్లీ ఒకసారి చేస్తాం, 20 sessions అయ్యేసరికి 2 years అయిపోయింది. సో మీ టైం అంతా వేస్ట్ అయిపోయింది, మీ హెయిర్ తగ్గలేదు, ఇంకా పెరిగింది. సో వాట్ ఈస్ అట్రాక్టివ్? ద చీప్ ప్యాకేజ్ ఇస్ అట్రాక్టివ్. సో దాని బదులు మీరు 20 sessions చేసుకునే వాళ్ళు 6 sessionsలో మొత్తం తగ్గిపోతుంది కదా. ఇఫ్ యూ చూస్ ద రైట్ డాక్టర్ అండ్ ద రైట్ క్లినిక్, మీకుండే ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. సో ఇక్కడ పేషెంట్స్ కొంచెం ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయాలి, కొద్దిగా ఆలోచించుకొని అడిగేయాలన్నమాట. ఓకే, సో మన క్లినిక్లో మీరు కస్టమైజ్డ్ ప్లాన్స్ ఏమైనా ఇస్తారా మ్యామ్, లేకపోతే అవి ఫిక్స్డ్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయా? యూజువలీ ఫిక్స్డ్ ప్యాకేజెస్ ఆఫ్ 6 to 8 sessions ఉంటుంది. ఫుల్ బాడీయా లేకపోతే వాళ్ళకి ఏం బాడీ పార్ట్స్ కావాలి అట్లా దే సెలెక్ట్ ఇట్ అండ్ దే విల్ గెట్ ఇట్ డన్. సో అవన్నీ మనకి సిస్టమ్ జనరేటెడ్ ఉంటాయి అన్నమాట. ఎక్కడన్నా ఇఫ్ వీ కెన్ మేక్ ఆల్టరేషన్స్ చేస్తారు. ఓకే, సో పేషెంట్కి పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత మనం ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాం? సెషన్ తర్వాత వాళ్ళకి అంత సపోర్ట్ ఏం అంటే, దీస్ ఆర్ నాట్ సర్జికల్ ప్రొసీజర్స్ కదా, దీస్ ఆర్ లైక్ ఫేషియల్స్. మనం వెళ్ళి ఫేషియల్ చేసుకుంటాము, ఇంటికి వెళ్తాం అంతే. లేజర్ హెయిర్ రిమూవల్లో అంతకన్నా ఏమి ఉండదు. సో ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్స్ని లాంగ్ టర్మ్లో మనం మెయింటైన్ చేయాలి అని అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో లేజర్ హెయిర్ రిమూవల్ ఎప్పుడైనా కూడా మోస్ట్ బిగ్గెస్ట్ మిత్ ఇన్ లేజర్ హెయిర్ రిమూవల్ ఎవ్రీ నెల చేయించుకోవాలి, ఎవ్రీ మంత్ చేయించుకోవాలి. లేజర్ హెయిర్ రిమూవల్ అనేది బిగ్గెస్ట్ మిత్. మనకి ఏంటంటే 80% హెయిర్ గ్రోత్ రావడానికి కొంతమందికి 2 months పట్టొచ్చు. అలాంటప్పుడు ఎవ్రీ మంత్ వెళ్ళి లేజర్ చేసుకున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద ఫాలికల్స్ ట్రీట్మెంట్ అవ్వదు, ఎందుకంటే అవి గ్రోతే అవ్వలేదు. ఆ ఫాలికల్లో హెయిర్ ఉంటేనే ఆ ఫాలికల్లో హెయిర్ ఎఫెక్టివ్గా తగ్గుతుంది. లేనప్పుడు యు ఆర్ వేస్ట్లీ ఫైరింగ్ ద షాట్స్. సో మనకి ఏంటి అంటే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ జరగాలి, ఇన్ని సెషన్స్లో తగ్గాలి అంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా చూసుకొని ఎవ్రీ మంత్ కాకుండా అది ఎప్పుడు 80% హెయిర్ గ్రోత్ అయిందో అప్పుడే వెళ్ళి లేజర్ చేయించుకోవడం అనేది ఇస్ ద స్మార్టెస్ట్ మూవ్. సో రెగ్యులర్గా కొంతమంది ఫేషియల్స్ చేయించుకుంటూనే ఉంటారు మ్యామ్, బట్ ఆ గ్లో అనేది లాంగ్ లాస్టింగ్ ఉండకపోవచ్చు. సో దానికి రీజన్ ఏంటంటారు? సో మోస్ట్ ఫేషియల్స్ ఇప్పుడు సలూన్స్లో వాటిలో చేసే ఫేషియల్స్లో బ్రైటనింగ్ అనేది 2 reasons వల్ల వస్తుంది. ఒకటి ఎక్స్ఫోలియేషన్ అంటే స్క్రబ్బింగ్ వల్ల, ఇంకొకటి లైట్నింగ్ ఏజెంట్స్, బ్లీచింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు దానివల్ల.
సో ఈ 2 రీజన్స్ వల్ల మనకి గ్లో అనేది పోస్ట్ ఫేషియల్ వస్తుంది, బట్ వాటి రిజల్ట్ లాంగ్ లాస్టింగ్ ఉండదు. సో అందుకని ఇప్పుడు ఇన్క్లినిక్ ఫేషియల్స్ చాలా పాపులర్ అయిపోయాయి ఓవర్ ద లాస్ట్ 5 years. ఎందుకంటే ఇన్క్లినిక్ ఫేషియల్స్లో యూస్ చేసే కెమికల్ ఎక్స్ఫోలియంట్స్, ఫిజికల్ స్క్రబ్బింగ్ కాకుండా కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ ఉంటాయి. అవి గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటెన్, ఇట్లా సైంటిఫికలీ ప్రూవెన్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇంపోర్టెడ్ మెటీరియల్స్ ఉంటాయి. కాబట్టి వాటి ఇన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు హైడ్రా ఫేషియల్లో కూడా మనం జస్ట్ అప్లై చేయము, దాన్ని స్కిన్ డెప్త్స్లోకి ఇన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఆ ఎక్విప్మెంట్ అట్లా డిజైన్ అయి ఉంటుంది. సో దానివల్ల లాంగ్ లాస్టింగ్ గ్లో వస్తుంది. అది మనం సస్టైన్ చేసుకోవడానికి రెగ్యులర్గా సన్ బ్లాక్ పెట్టుకోవడము, పోస్ట్ కేర్ ఇస్ ఇంపార్టెంట్. ఫేషియల్ చేసుకొని వెళ్ళిపోవడం కాదు, మంచి క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూస్ చేసుకొని కుదిరితే ఒక నైట్ యాక్టివ్ సీరం కంటిన్యూస్గా యూస్ చేసామంటే మనకి అది సస్టైన్ అవుతుంది. ఓకే, సో నార్మల్ ఫేషియల్తో పోలిస్తే మన క్లినిక్లో హైడ్రా ఫేషియల్ అనేది ఎంతవరకు బెటర్ అంటారు? మనకు హైడ్రా ఫేషియల్తో డెఫినెట్గా 3 to 4 weeks గ్లో సస్టైన్ అవుతుంది. బట్ దట్ ఈస్ ఆల్సో జస్ట్ అ ఫేషియల్. మన స్కిన్ రెగ్యులర్ మెయింటెనెన్స్కి వన్స్ ఇన్ అ మంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫర్ ఎవర్ ఒక ఫేషియల్తో మనకు లైఫ్ లాంగ్ గ్లో అయితే ఉండదు. our skin is subjected to some amount of daily wear and tear, pollution, మనం తినే ఫుడ్ వల్ల క్లాగ్డ్ పోర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మనం మంత్లీ వన్స్ చేసుకుంటే ఇట్స్ లైక్ అ గుడ్ మెయింటెనెన్స్, సిస్టమాటిక్గా ఉంటుందన్నమాట. ఓకే, సో హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే ఒక్క సెషన్కే చాలా విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయంటారా? సో పువర్లీ మెయింటైన్ స్కిన్, మోస్ట్లీ మెన్ ఉంటారు కదా హూ డోంట్ డూ ఎనీథింగ్, బాగా ఎండలో తిరుగుతారు, వాళ్ళకైతే ఇన్స్టెంట్గా తెలుస్తున్నారు 2 tones 3 tones బ్రైట్ అనిపించేస్తుంది స్కిన్. సో వాళ్ళే షాక్ అయిపోయి ఉంటారు ఫేషియల్ అయ్యాక ఇలా మిర్రర్లో చూసుకొని ది కమ్ అవుట్ విత్ అ బిగ్ వైడ్ గ్రిన్ అనమాట ఇట్లా. బట్ మోస్ట్ విమెన్ హూ యూజువలీ డూ లేజర్ టోనింగ్స్, మోస్ట్ విమెన్ హూ యూజువలీ డూ రెగ్యులర్ ఫేషియల్స్, వాళ్ళకి అంత డ్రమాటిక్ రెస్పాన్స్ ఉండదు. ఇట్ లుక్ క్లీనర్ అండ్ మోర్ హైడ్రేటెడ్. ఓకే, చాలా మంది ఎట్లా అంటే మ్యామ్ ఫేషియల్స్ అంటే అది జస్ట్ రిలాక్సేషన్ కోసం అని అనుకుంటారు, కానీ హైడ్రా ఫేషియల్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది, ఇది కూడా జస్ట్ రిలాక్సేషన్ కోసమే అంటారా? హైడ్రా ఫేషియల్లో మనకు రిలాక్సేషన్ ఏం ఉండదు, బికాజ్ మనకు ఆ మసాజ్ కాంపోనెంట్ ఉండదు. ఒక పెన్ లాంటి డివైస్ ఉంటుంది, దాంట్లో ఇట్లా బబుల్స్ కింద ఇట్లా రొటేషన్లో వెళ్ళే లిక్విడ్ ఉంటుంది. సో అది మాత్రం ఫేస్ మీద ఇలా ఇలా అంటుంటే మనకి రిలాక్సేషన్ ఉండదు, బట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్ అనమాట. సో ఇట్ ఈస్ అ నాన్ రిలాక్సింగ్ బట్ రిజల్ట్ ఓరియంటెడ్ ఫేషియల్. ఓకే, సో ఈ హైడ్రా ఫేషియల్ అనేది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుందా మేడం, లేకపోతే ఓన్లీ యాక్నీ పోర్ స్కిన్కి కానివ్వండి, లైక్ ఆయిలీ స్కిన్కి ఇట్లా ఏమన్నా ఉంటాయా పర్టికులర్గా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైడ్రా ఫేషియల్. ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే ఆయిల్ గ్లాండ్స్ హైపర్ యాక్టివ్ ఉంటాయి, క్లాగ్డ్ పోర్స్ ఉంటాయి, సో వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. ఎక్స్ట్రాక్షన్ అండ్ ఆల్ ఇస్ రియలీ గుడ్ విత్ హైడ్రా ఫేషియల్. సెకండ్ థింగ్ ఏంటి అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి హైడ్రేషన్ ఈజ్ ఇంప్రూవింగ్. పైన ఆ డ్రై స్కిన్ లేయర్స్ అంతా వెళ్ళిపోతాయి, హైడ్రేషన్ కాంపోనెంట్ స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోద్ది. సో ఇట్ సూట్స్ బోత్ ద స్కిన్ టైప్స్. ఓకే, ఇరిటబుల్ స్కిన్ అంటే ఆల్రెడీ ర్యాషెస్ కింద రెడ్నెస్ ఉంది అంటే వీల్ వెయిట్. పేషెంట్స్కి కొంచెం బేసిక్గా బ్యారియర్ రిపేర్ క్రీమ్స్ అవి ఇచ్చి 2-3 days తర్వాత వి ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్. ఓకే, డ్యామేజ్ స్కిన్ ఉన్న వాళ్ళు. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నా మ్యామ్. నాకు మీ ఇంటర్వ్యూ అని చెప్పగానే ఒక క్వశ్చన్తో అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాను, అడగాలో లేదో నాకు తెలియదు బట్ అడిగేస్తాను. చాలామంది స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. స్టెరాయిడ్స్ వాడిన తర్వాత ఒకేసారి ఆపేయడమా లేకపోతే చాలా ఇయర్స్ నుంచి వాడిన తర్వాత స్కిన్ డ్యామేజ్ జరగడమా అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ హైడ్రా ఫేషియల్స్ని కానివ్వండి, నార్మల్ ఫేషియల్స్ని కానివ్వండి ప్రిఫర్ చేయొచ్చు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరాయిడ్ యూసేజ్తో డ్యామేజ్ అయిన స్కిన్ పైన మనం ఏమీ చేయలేం. ఇమ్మీడియట్లీ స్టాపింగ్ స్టెరాయిడ్ ఇస్ ద ఓన్లీ వే. ఇమీడియట్లీ స్టాపింగ్ స్టెరాయిడ్, వాళ్ళకి సపోర్టివ్ కేర్ త్రూ బ్యారియర్ రిపేర్ క్రీమ్స్, అండ్ వీ హ్యావ్ డ్యామేజ్ స్కిన్కి చేసే లేజర్ ఉంది మా దగ్గర, గోల్డ్ టోనింగ్ అని చెప్పి చేస్తామన్నమాట. ఆ స్కిన్లో స్టెరాయిడ్ యూసేజ్ వల్ల బ్లడ్ వెజల్స్ అంతా బాగా డైలేట్ అయిపోయి, ఇరిటబుల్ అయిపోయి, స్కిన్ రెడ్ అయిపోయి, మంట వస్తూ ఉంటుంది. దే కాంట్ ఈవెన్ లైక్ గో ఆన్ విత్ దర్ డే. అవును మ్యామ్, వాళ్ళ రోజు గడవడమే ఇబ్బంది. నార్మల్ టెంపరేచర్లో కూడా ఉండలేరు, ఐ మీన్ రూమ్ టెంపరేచర్లో కూడా వాళ్ళకి చాలా ఇరిటేటబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వారికి మీరు ఏమన్నా టిప్స్ సజెస్ట్ చేస్తారా? సో వాళ్ళకి ఏంటంటే సూదింగ్ టాపికల్స్ అనేవి ఇస్తామన్నమాట. క్లెన్జర్ విల్ బీ వెరీ మైల్డ్, టాపికల్స్ విల్ బీ వెరీ సూదింగ్, అంటే మాయిశ్చరైజర్, బ్యారియర్ రిపేర్ క్రీమ్ లాంటివి ఇస్తాము. ఓరల్గా వీ గివ్ దెమ్ సమ్ హైడ్రేటింగ్ టాబ్లెట్స్, స్కిన్ హైడ్రేషన్ ఇంకా ఆయిల్ ఫార్మేషన్కి బెనిఫిట్ అయ్యేవి. ప్యారలల్గా వీ డూ 1 monthly గోల్డ్ టోనింగ్, దానివల్ల స్కిన్ రెడ్నెస్, ఇరిటబిలిటీ అనేది తగ్గుతుంది. 3 months అయిన తర్వాత నుంచి దే కెన్ డూ ఎనీథింగ్. ఓకే, కాకపోతే 3 months చాలా కేర్ఫుల్గా ఉండాలి. బాగా అంటే యాక్నే కూడా వచ్చేసింది, బాగా కొమడోన్స్ వచ్చేసాయి అంటే 6 months పడుతుంది. జస్ట్ రెడ్నెస్ కాంపోనెంట్ ఉంది అంటే 3 monthsలో కామ్ డౌన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు ఓపెన్ పోర్ స్కిన్.
వాళ్ళది చాలా డ్రై ఉండొచ్చు, ఓపెన్ పోర్ స్కిన్ ఉండొచ్చు, ఫేస్ అంతా కూడా చాలా మైల్డ్ డాట్స్ లాగా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి ఈ హైడ్రా ఫేషియల్స్ అనేవి ప్రిఫర్ చేస్తారా? ఓపెన్ పోర్స్ మనం ఏం చేసినా అవి తగ్గవు, బికాజ్ అది మన స్కిన్లో ఉన్న నార్మల్ ఆర్కిటెక్చర్. సో ఓపెన్ పోర్స్ తగ్గడానికి హైడ్రా ఫేషియల్ లాంటి స్మాల్ ప్రొసీజర్స్ అయితే హెల్ప్ అవ్వవు. మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైక్రో నీడ్లింగ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కిన్ బూస్టర్స్, ఫ్రాక్షనల్ CO2 లేజర్స్, ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్తోని మనం ఓపెన్ పోర్స్ని విజిబిలిటీ తగ్గించవచ్చు. మ్యామ్ ఒక్క సెషన్లో ఈ డల్నెస్, పిగ్మెంటేషన్, ఈ క్లాటెడ్ స్కిన్ అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నిటిని హైడ్రా ఫేషియల్ ఎలా మేనేజ్ చేస్తుంది? హైడ్రా ఫేషియల్ నుంచి మనం అంత హై హోప్స్ పెట్టుకోకూడదు. అది ఎవరి కోసం అంటే ఆల్రెడీ వెల్ మెయింటైన్ స్కిన్ ఉన్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ అవసరం లేదు, జస్ట్ మైల్డ్ గ్లో కావాలి, ప్రీ పార్టీ దీనిలా కావాలి అనుకునే వాళ్ళు క్యాన్ గో విత్ హైడ్రా ఫేషియల్. సెకండ్ థింగ్ ఏంటి అంటే అన్ని ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు, లైక్ లేజర్ టోనింగ్ చేసుకుంటున్నారు, అన్ఈవెన్ స్కిన్ టోన్ కోసం లేజర్ టోనింగ్ చేసుకుంటున్నారు, స్కార్స్ కోసం ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేసుకుంటున్నారు, మంచిగా స్కిన్ బూస్టర్స్ ఇంజెక్షన్స్ కూడా చేసుకున్నారు. ఇలా షైనింగ్గా రష్మిక మందాన లాగా ఉంది స్కిన్ అన్నప్పుడు దెన్ మెయింటెనెన్స్కి ఎవ్రీ మంత్ ఒక హైడ్రా ఫేషియల్ చేసుకోవచ్చు. ఓకే, అంతే. మనం హైడ్రా ఫేషియల్ నుంచి హైపర్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్కి అదొక మెథడ్ కాదు. హైడ్రా ఫేషియల్ ఇస్ ఓన్లీ అ గ్లో, ఇట్స్ అ హై ఎండ్ ఫేషియల్. హైపర్ పిగ్మెంటేషన్ ఉందంటే క్యూ స్విచ్ లేజర్ చేసుకోవాలి, స్కార్స్ ఉన్నాయంటే దానికి వేరే లేజర్ ఉంటుంది, అది చేసుకోవాలి. సో మనకి హైడ్రా ఫేషియల్ నుంచి వచ్చేది గ్లో మాత్రమే. ఓకే 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 కొద్ది వరకు బ్రైటనింగ్ వస్తుంది, బట్ ఓన్లీ అంత మెయింటైన్ లేని స్కిన్స్లో. సో హైడ్రా ఫేషియల్ గురించి చాలామంది నమ్మే మిత్ని మీరు ఎలా చెప్తారు, దాన్ని మీరు ఎలా కరెక్ట్ చేస్తారు? సో హైడ్రా ఫేషియల్ ఏంటి అంటే మనకి ఫస్ట్ హైడ్రా ఫేషియల్ లాంచ్ అయినప్పుడు వేరే కంట్రీస్ నుంచి వచ్చే క్లయింట్స్ అందరూ పెళ్ళిళ్ళకి వస్తారు, దే గెటింగ్ మ్యారీడ్, సమ్ రిలేటివ్స్ గెటింగ్ మ్యారీడ్ వస్తారు. వాళ్ళ రావడమే దేంటే నాకు హైడ్రా ఫేషియల్ కావాలి. సో దానివల్ల ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది అనేది దే ఎక్స్పెక్టెడ్, బట్ అది తప్పు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు దాని గురించి అన్ని మంచి థింగ్స్ విన్నారు కాబట్టే దే నో దట్ ఈస్ దేర్ గో టు ట్రీట్మెంట్. బట్ లైక్ ఐ సెడ్, మరీ గ్రేడ్ 4 యాక్నే ఉన్న వాళ్ళు, మరీ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి 1 సెషన్ ఆఫ్ హైడ్రా ఫేషియల్ విల్ డూ నథింగ్. ఐ వుడ్ సజెస్ట్ అలాంటి పేషెంట్స్కి మెడికల్ గ్రేడ్ లేజర్స్కి వెళ్ళిపోవడం బెటర్. ఓకే, సో రియల్ అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం ఈ హైడ్రా ఫేషియల్ని ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉండాలి మ్యామ్? హైడ్రా ఫేషియల్ మంత్లీ వన్స్ చేసుకోవచ్చు, 3 to 4 weeks గ్యాప్తోనే ఎవ్రీ వన్ క్యాన్ గెట్ ఇట్ డన్. ఈవెన్ మనకి ఇట్స్ లైక్ అ హార్మ్లెస్ ట్రీట్మెంట్. అబవ్ 15 years ఎనీ వన్ క్యాన్ గెట్ ఇట్ డన్. సో పీపుల్ జనరల్గా స్కిన్ కేర్ రొటీన్స్ చేస్తూనే ఉంటారు, కానీ ట్యాండ్ స్కిన్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని మీరు ఎలా కరెక్ట్ చేస్తారు? సో బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ పేషెంట్స్ డూ అంటే, one of my client came and told me, I'm using retinol but I don't use sunscreen because there's no sun in my country place. Okay. So they are from Europe or UK or some place, అక్కడ ఎండ ఎక్కువ ఉండదు, సో రెటినాల్ వాడతారు బట్ సన్ స్క్రీన్ వాడరు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు యూరోప్లో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు, మన కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా మేము ఇంట్లోనే ఉంటాము, సో సన్ స్క్రీన్ పెట్టుకోము, సన్ పడదు మనకు అసలు అని చెప్పేసి సన్ స్క్రీన్ యూస్ చేయని వాళ్ళు కూడా యాక్టివ్స్ యూస్ చేసుకుంటారు, లైక్ బ్రైటనింగ్ సీరమ్స్, ఈ డబుల్ షాట్ సీరమ్స్. ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ సీరమ్స్ వచ్చేసినాయి మార్కెట్లో, అది తీసి గూగుల్ చేస్తే తప్ప దాంట్లో ఏముంటుందో అని మనకు కూడా తెలియదు. సో అలాంటి సీరమ్స్ యూస్ చేసే ముందు ఫస్ట్ నేను అందరికి చెప్పాల్సింది ఏంటి అంటే, ఒక బేసిక్ క్లెన్జర్, ఒక మంచి మాయిశ్చరైజర్, సన్ బ్లాక్, ఇవి 3 సరిగా వాడిన వాళ్ళే ఇలాంటి యాక్టివ్స్కి వెళ్ళాలి. ఓకే, సో ఎవరైనా సరే ఈ హై ఎండ్ ఫేషియల్స్ ఎవరైతే యూస్ చేస్తారో లేదా హై ఎండ్ రొటీన్కి సంబంధించి ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో వాటిని అండ్ మనం హైడ్రా ఫేషియల్ని వర్సెస్ అన్నట్లు చూసుకుంటే మీరేం చెప్తారు? సో మనకి హైడ్రా ఫేషియల్ ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తుంది. ఎక్స్ట్రాక్షన్ మనకి సీరమ్స్తో అవ్వదు, అంటే మనకి క్లాగ్డ్ పోర్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఇట్ వోంట్ హ్యాపెన్ విత్ ద సీరమ్స్. సీరమ్స్లో ఉన్న కాన్సన్ట్రేషన్ మనకి 2% అట్లా ఉంటుంది, మోస్ట్ ఇంగ్రీడియంట్స్ 2 to 6% మధ్యలో ఉంటుంది. బట్ ఇన్ హైడ్రా ఫేషియల్ ఇట్ గోస్ ఫ్రమ్ 10 to 20% ఆల్సో. సో ఆ సీరమ్ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ మనకి రిజల్ట్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. ఓకే, సో అందుకని మనకి ఇన్క్లినిక్ సర్వీసెస్ మీరు నెలంతా సీరం పెట్టింది ఒక సైడ్ అయితే, 1 హైడ్రా ఫేషియల్ విల్ గివ్ యూ ద రిజల్ట్ ఆఫ్ యువర్ మంత్ లాంగ్ సీరం అప్లికేషన్. ఓకే, దట్స్ వాట్ ఐ ఫీల్. సో మ్యామ్, మన క్లినిక్లో ప్రతి ఒక్క పేషెంట్ని మీరే దగ్గరుండి చూసుకుంటారు, వీ నో దాట్. బట్ పేషెంట్కి మధ్య రిజల్ట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎలాంటి రిజల్ట్స్ని చూస్తూ ఉంటారు జనరల్గా?
సో నాకేంటంటే కొంతమంది పేషెంట్స్ వస్తారు సెషన్ 1 ఫస్ట్ డే కన్సల్టేషన్కి వచ్చినప్పుడే వాళ్ళకి డయట్ అడ్వైజ్ వాట్ ఎవర్ బ్లడ్ టెస్ట్ దే నీడ్ టు డూ ఇలా మీకు హార్మోనల్ డిస్క్రిపెన్సీ ఉండొచ్చు, దాన్ని మనం ముందే ఐడెంటిఫై చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది అని చెప్పాక కూడా చాలామంది టెస్ట్ చేయించుకోరు, చాలామంది ఇచ్చిన డయట్ అడ్వైస్ తీసుకోరు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయరు. 6 months తర్వాత కూడా దే ల్యాండ్ అప్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. అంటే యాక్నే వస్తూనే ఉంటుంది, దే డోంట్ వాంట్ టేక్ టాబ్లెట్స్, దే డోంట్ వాంట్ డూ టెస్ట్స్. సో ఇలాంటి పేషెంట్స్కి ఆబ్వియస్లీ రిజల్ట్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ అనదర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఇమీడియట్గా చెప్పిన టెస్ట్ చేయించుకుంటారు. దే వెరీ వెరీ కేర్ఫుల్ లిజనర్స్, కేర్ఫుల్ ఫాలోవర్స్. చెప్పిన ప్రతి పూసకొచ్చినట్టు దే డూ ఎవ్రీ సింగిల్ థింగ్. ఓకే. సో వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు, డైట్ ఇమ్మీడియట్లీ డైరీ అదంతా మానేస్తారు, స్వీట్స్ మానేస్తారు, మంచిగా ఫ్రూట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, హైడ్రేట్ అవుతారు, ఎక్సర్సైజ్ స్టార్ట్. సో దీస్ గైస్ రెస్పాండ్ విత్ ఇన్ 2 months. ఓకే. ఓకే. సో ఇఫ్ ఐ హ్యాడ్ అ పేషెంట్ లాస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో 6 months బ్యాక్ 2 పేషెంట్స్ వచ్చారనుకోండి, 1 రెస్పాండెడ్ బై డిసెంబర్, 1 స్టిల్ డింట్ రెస్పాండ్, ఈ స్టిల్ కమింగ్ టు క్లినిక్ టెలింగ్ డాక్టర్ ఐఎమ్ స్టిల్ గెట్టింగ్ యాక్నే. సో మా పని ఏంటి? 10% సజెస్ట్ చేసే 10% మా పని. 90% ఆ పేషెంట్ చేతిలో ఉంటుంది, హౌ దే వాంట్ టు డీల్ విత్ దేర్ ట్రీట్మెంట్ అనేది. ఓకే. సో ఇప్పుడు చాలామంది యాక్నే ట్రీట్మెంట్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత కూడా ఆ స్పాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎంత చేసినా ఏం చేసినా కానీ పోవు మేము. అసలు రీజన్ ఏంటంటారు? డార్క్ స్పాట్స్ మనకి ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ మంత్స్ పోతాయి, యాక్నే నుంచి వచ్చింది. గుంటలు ఆర్ ద ప్రాబ్లం. పిట్స్ పడతాయి కదా, అవి పోవు. బికాస్ మనకు యాక్నే పోయినా కూడా మన పాస్ట్లో ఉన్న యాక్నే లెఫ్ట్ ఓవర్స్, ఆ రెమినెంట్స్ ఆ గుంటల రూపంలో మిగిలిపోతాయి. బికాజ్ అక్కడ మన కొలాజన్ అనేది డ్యామేజ్ అయిపోయింది. డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్లో ఉన్న కొలాజన్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం దాన్ని లేజర్తోనే అప్లిఫ్ట్ చేయాలి. అండ్ ముందు మేము ఉట్టి మైక్రో నీడ్లింగ్ అని దాని మీదే కూర్చొని ఉండేవాళ్ళము. బట్ ఆ ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేసే అంత బెనిఫిట్ అసలు దేంట్లో ఉండదు. ఓకే. డౌన్ టైమ్ అని పేషెంట్స్ భయపడతారు, కానీ దాంతో వచ్చే రిజల్ట్స్ ఏ ట్రీట్మెంట్తోనూ రాదు. ప్లస్ పెయిన్ గురించి చూస్తే మైక్రో నీడ్లింగ్తో ఉన్న పెయిన్ మనకు ఫ్రాక్షనల్ CO2 లేజర్తో ఉండదు. సో చాలామంది మార్ఫేజ్ 8 రిజల్ట్స్, దాంతో మంచి రిజల్ట్స్ వస్తాయి, దానికే చేయండి. నో, ద రిజల్ట్స్ విత్ ఫ్రాక్షనల్ CO2 ఇస్ రియలీ గుడ్ ఫర్ యాక్నే స్కార్స్. ఓకే. 10 మార్ఫేజ్ 8 చేస్తే, ఒక్క ఫ్రాక్షనల్ CO2 చేస్తే సేమ్ రిజల్ట్. ఈ యాక్నీ స్కార్స్ని మరి కంప్లీట్గా రిమూవ్ చేయగలమా, లేకపోతే ఓన్లీ వాటి అపీరెన్స్ ఏదైతే ఉందో వాటిని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడమేనా? యాక్నే స్కార్స్లో మనకి 4 grades ఉంటాయి, grade 1 to grade 4. సో మరీ ఎక్కువ గుంటలు పడిన వాళ్ళకి మనం 60% వరకే వీ కెన్ గివ్ దెమ్ రిపేరింగ్ టెండెన్సీ త్రూ లేజర్స్. దాని తర్వాత వీ హ్యావ్ టు ట్రై ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అంటే దానికి కాంబినేషన్లో మనం PRP ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడము, లేదంటే మనం ఫిల్లర్ ఇంజెక్షన్స్, మొత్తం సెషన్స్ ఆఫ్ లేజర్ అయిపోయాక ఫిల్లర్ ఇంజెక్ట్ చేసినా మనకి స్కిన్ బాగా లిఫ్ట్ అవుతుంది. మీరు చాలామంది యాక్టర్స్ని కూడా చూస్తుంటారు, వాళ్ళు ఫస్ట్ మూవీలో చాలా యాక్నే స్కార్స్ ఉంటాయి, డార్క్గా కూడా ఉంటారు కొంతమంది. సో ఆఫ్టర్ 3-4 years వాళ్ళ యాక్నే స్కార్స్ కొంచెం బాగా పూడుకొని ఉంటాయి, బట్ నాట్ స్టిల్ ఫుల్లీ స్మూత్. ఓకే. 50 to 60% రిజల్ట్స్ వచ్చి ఉంటుంది, బట్ నాట్ ఫుల్లీ స్మూత్. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ లేజర్ సెషన్స్ అంతా చేసుకొని, తర్వాత ఇంజెక్టబుల్ హైలూరానిక్ యాసిడ్ చేసుకొని, అవి ఇంకా దెర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇట్ డజంట్ ఎండ్ దేర్, మనం చేసుకుంటూ ఉండొచ్చు ఓవర్ దట్. బట్ నార్మల్ పేషెంట్స్కి ఏంటి అంటే దే వాంట్ లైక్ అ మినిమమ్ రఫ్ ఎస్టిమేట్. అంటే 6 sessions చేసుకోవాలా, 8 sessions చేసుకోవాలా, అట్లా దే టెల్. సో వీ టెల్ దెమ్ అట్లీస్ట్ స్టార్ట్ విత్ 6 to 8 sessions. దెన్ వీల్ సీ, ఇవాల్యుయేట్, ఇంకా స్కోప్ ఉంది అంటే వీల్ యాడ్ ఇట్ అప్. ఓకే. అప్పటికే మంచి రిజల్ట్స్ వచ్చిందని వీల్ ఎండ్ ఇట్ దేర్. ఓకే. సో చాలామందికి ఈ యాక్నీ అనేది ఒకేలా ఉండదు మ్యామ్. కొంతమందికి మైల్డ్గా ఉండొచ్చు, కొంతమందికి డీప్గా ఉండొచ్చు, కొంతమందికి హెవీగా ఉండొచ్చు. సో పేషెంట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండాలి ట్రీట్మెంట్ అనే దాన్ని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? సో మాకేంటి అంటే అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ త్రూ మనకు తెలుస్తుంది ఈ పేషెంట్ ఒక సెషన్ ఫ్రాక్షనల్ CO2 తర్వాత ఎంత రెస్పాండ్ అవుతారు, ఇన్ని సెషన్స్ ఫ్రాక్షనల్ CO2 తర్వాత ఎంత రెస్పాండ్ అవుతారు. సో ప్రతి పేషెంట్కి, కొంతమందికి డౌన్ టైం వద్దు, మ్యామ్ నాకు ఫేస్ ఇలా రెడ్గా అవుతే నేను వెళ్ళలేను ఆఫీస్కి, ఐ కాంట్ డూ దిస్ ట్రీట్మెంట్. సో ప్రతి పేషెంట్కి వీ హ్యావ్ టు టైలర్ ఇట్. అందరికీ ఇట్లా వీ కాంట్ జస్ట్ గివ్ ద సేమ్ థింగ్. వీ హ్యావ్ టు టైలర్ ఇట్. వాళ్ళ సెషన్స్ ఎంత గ్యాప్లో ఉండాలి, వీ హ్యావ్ టు డిసైడ్ దాట్. కాంబినేషన్ చేయాలా, లేకపోతే సింగిల్ ట్రీట్మెంట్తో వీళ్ళకి సరిపోతుందా అనేది వీ హ్యావ్ టు అనలైజ్ దాట్. అది మనకి వీ అండర్స్టాండ్ దట్ జస్ట్ లుకింగ్ అట్ పేషెంట్ స్కిన్ టైప్, వాళ్ళ స్కిన్ ఎంత సాఫ్ట్గా ఉంది, ఫైబ్రోటిక్ స్కిన్ ఉందా, వాళ్ళకి స్కార్ ఫార్మింగ్ టెండెన్సీ ఉందా, కిలాయిడ్ ఫార్మింగ్ టెండెన్సీ ఉందా, వాళ్ళ స్కార్ ఫార్మ్ అయినప్పుడు హార్డ్ అవుతుందా, ఇలాంటివి వీ గెట్ ఒక అనాలిసిస్కి వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో మన ఆర్నా క్లినిక్లో
ట్రీట్మెంట్స్ కోసం మీరు యూజ్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు మీరు? సో మనం సెలెక్ట్ చేసుకున్న టెక్నాలజీస్ అన్నీ కూడా ఎక్విప్మెంట్ ఫస్ట్ బ్రాండ్ వాల్యూ, అంటే వెన్ ఐ చోజ్ అ లేజర్ ఫర్ మై క్లినిక్ ఇట్ గోస్ విత్ ద బ్రాండ్ వాల్యూ అండ్ ఇట్ గోస్ విత్ మల్టిపుల్ రికమెండేషన్స్. నా సీనియర్ డాక్టర్స్ అది వాడిన వాళ్ళు ఎట్లా మనకు రికమెండ్ చేశారు, ఆ లేజర్స్ వల్ల పేషెంట్ రిజల్ట్స్ ఎట్లుంది, సేఫ్టీ స్టాండర్డ్స్ ఎట్లుంది, ఇవన్నీ చూసుకొని ఐ హ్యాడ్ టు సెలెక్ట్ ద లేజర్స్ ఫర్ ద క్లినిక్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు పేషెంట్కి అది అందుబాటు ధరల్లో ఇచ్చే అంత స్కోప్ ఉందా లేదా, వీ హ్యాడ్ టు ఇవాల్యుయేట్ ఇట్ బికాజ్ ఎవ్రీ లేజర్ ఎక్విప్మెంట్ starts with 50 lakh budget, అంటే we had to spend that much money on the laser, but at the same time అది affordable prices లోనే we have to give it to patients. So we have taken that measure at Arna to make it approachable అంటే for all the patients అన్నమాట. ఓకే, సో మనం నోటీసబుల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలంటే మనం ఎన్ని సెషన్స్ వరకు వెయిట్ చేయాలి మేము? మనకి ఎవ్రీ సెషన్తో దెర్ విల్ బీ ఇంప్రూవ్మెంట్. సమ్ పేషెంట్స్ దే ఆర్ సో సర్ప్రైజ్డ్, ఫస్ట్ సెషన్తోనే చాలా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. బట్ అదేంటి అంటే వెన్ వీ డూ అ సింగిల్ సెషన్ అది రిజల్ట్ బాగుంది అని ఆపేస్తే ఆఫ్టర్ అ ఇయర్ ఆర్ 2 years ఇట్ మే స్టార్ట్ డిటీరియోరేటింగ్. సో డోంట్ బిలీవ్ వాట్ యు సీ ఇమీడియట్లీ ఆఫ్టర్. బిలీవ్ వెన్ వీ సే దట్ యుల్ నీడ్ దీస్ మెనీ సెషన్స్. ఊరికనే వీల్ నాట్ సే దట్. సో ఒక సెషన్ అయిన తర్వాత మంచిగా ప్లేన్ అయిపోయింది, 2-3 months అది అట్లా మంచిగా కనిపించింది, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ రెడ్యూస్. ఎందుకంటే స్కిన్లో కొంచెం ఎడిమా ఉంటుంది. మనం అంత ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్ చేసినప్పుడు కొద్దిగా స్వెల్లింగ్ ఉంటుంది, ఆ స్వెల్లింగ్ సబ్సైడ్ అయ్యేదానికి కొన్ని వీక్స్ ఆఫ్ టైం పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ టెల్ డూ ఇట్ ఎవ్రీ 6 weeks, డూ ఇట్ అట్లీస్ట్ 5 to 6 times, దెన్ యూ విల్ గెట్ గుడ్ ఇంప్రూవ్మెంట్, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. ఓకే, సో ఈ యాక్నే స్కార్స్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి స్కిన్ టైప్కి బాగా యూస్ అవుతుంది? అన్ని స్కిన్ టైప్స్కి బాగానే ఉంటుంది. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టైప్. యాక్నే స్కార్ ట్రీట్మెంట్ ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ యాక్నే స్కార్స్ వీ డూ ఇట్. ఓకే, వాళ్ళ గుంటలు ఉన్నాయి అంటే మనం లేజర్తో యాక్నే స్కార్స్ వీ ఫిల్ ఇట్ అప్. ఓకే, అంతే. సో ఈ యాక్నే స్కార్స్లో మార్కెట్లో నమ్ముతున్న బిగ్గెస్ట్ మిత్ ఏంటి? యాక్నే స్కార్స్ ట్రీట్మెంట్ కోసం మిత్ ఏంటి అంటే యాక్నే స్కార్స్ గో అవే విత్ జస్ట్ వన్ ట్రీట్మెంట్. ప్రాబబ్లీ దట్ ఈస్ ద మిత్. ఓకే, ఎందుకంటే సమ్ పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు దే వాంటెడ్ టు గో అవే విత్ ఇన్ 1 session. ఇట్స్ అ బిగ్గెస్ట్ మిత్, ఎందుకంటే ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఇప్పుడు ద పిట్ ఇస్ దిస్ డీప్, మనం ఒక లేజర్ చేశాక అది అంతనే లిఫ్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకొక లేజర్ చేశాక అంత లిఫ్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ 6-7 sessions మనకు 60% ఇఫ్ ఇట్ లిఫ్ట్స్ అప్ ఇట్స్ అ గ్రేట్ రిజల్ట్ అనమాట. సో మొత్తంగా ఇట్ విల్ గెట్ క్లియర్డ్ అనేది ఈజ్ అ బిగ్ మిత్. సో ఫస్ట్ ఫ్యూ సెషన్స్ తర్వాత పేషెంట్ ఎలాంటి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన యాక్నీ స్కార్స్ ట్రీట్మెంట్లో? మనం ఇంత దూరంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పేషెంట్ స్కార్స్ విజిబుల్ ఉండవు. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తున్న వాళ్ళు చెప్తారు ఏంటి స్కిన్ మంచిగా స్మూత్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దే రిసీవ్ అండ్ దే కమ్ అండ్ టెల్ us అనమాట, డాక్టర్ మై ఫ్రెండ్స్ ఆర్ నోటీసింగ్ చేంజ్, దే ఆర్ టెల్లింగ్ మీ మై స్కిన్ ఇస్ లుకింగ్ స్మూతర్ అని చెప్పి. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఓకే, సో ఓవర్ ద ట్రీట్మెంట్ కాకుండా న్యాచురల్ వేలో మన బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవాలి అని అంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ మంచి ఫుడ్ తినాలి. ఎట్లా అంటే అట్లా డైరీ ప్రోడక్ట్స్ ఉన్నవి, స్వీట్స్ ఉన్నవి. సో ఎస్టర్డే ఆల్సో నాకు ఒక టీనేజర్ పేషెంట్ వచ్చిన ఏం చెప్తుందంటే నేను మిల్క్ అంతా మానేశాను, నేను స్వీట్స్ అంతా మానేశాను, వాట్ ఆర్ యూ ఈటింగ్ అంటే చాక్లెట్స్ తింటున్నాను, ఐస్ క్రీమ్స్ తింటున్నాను. లైక్ దెన్ ఈజ్ దాట్ నాట్ అ స్వీట్? నువ్వు మిల్క్ మానేసావు, నువ్వు తాగే కప్ప మిల్క్ మానేసావు, ఎంత ఐస్ క్రీమ్ తింటున్నావు, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 liter మిల్క్. సో దే ఆర్ ఇన్ దేర్ ఓన్ జోన్ అనమాట. ఏంటంటే నేను పాలు తాగట్లేదు, సో మై స్కిన్ షుడ్ బీ క్లియర్, బట్ యూఆర్ ఈటింగ్ ఐస్ క్రీమ్స్. నువ్వు తినే ఐస్ క్రీమ్స్లో ఉన్న క్యాలరీస్ వల్ల, షుగర్స్ వల్ల యువర్ యాక్నే విల్ ఇంక్రీజ్. సో ఫస్ట్ థింగ్ నువ్వు వచ్చి ఎన్ నెంబర్ ఆఫ్ క్రీమ్స్ వాడడం కంటే ముందు, ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయడం కంటే ముందు ఫుడ్ సరిగా తిని, కొద్దిగా ఫ్రూట్ తిని, కొద్దిగా ఫ్రెష్ వెజిటబుల్స్, స్ప్రౌట్స్ అవి సాలెడ్లో తిని, నట్స్, గుడ్ ఫ్యాట్స్ లాగా కొంచెం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవకాడో, ఆల్ దిస్ యూ ఈట్, టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, 4 liters అట్లీస్ట్ ఇన్ సమ్మర్, బికాజ్ యూ విల్ బీ వర్కింగ్ అవుట్, 1 hour అన్న ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం స్వెట్ ఇట్ అవుట్. సో అప్పుడు ఏంటంటే ఆల్ ద ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోన్స్ ఆర్ ఇన్ గుడ్ స్పేస్. ఓకే, అవంతా మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటికలీ స్కిన్ విల్ గ్లో. ఈ స్వీట్స్ తిన్నప్పుడు, ఈ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు, బిర్యానీస్, ఫ్రైడ్ ఫుడ్ తిన్నప్పుడు ఇన్సులిన్ స్పైక్ వల్ల స్కిన్ అంతా డల్గా అనిపిస్తుంది, ఆయిలీగా కనిపిస్తుంది. సో బిఫోర్ యూ రీచ్ అవుట్, డర్మాట్ ఆఫీస్కి రీచ్ అవ్వక ముందుకే ఫుడ్ సరిగా తినడం, టైంకి పడుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, దీస్ 3 are మ్యాండేటరీ.
ఇదంతా చేసి కూడా ఇట్స్ నాట్ గెటింగ్ బెటర్. కొంతమంది పేషెంట్స్కి అట్లా కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ దర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అది చూసుకొని వీల్ డూ ద ట్రీట్మెంట్స్. ఓకే. సో యాక్ని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎలా తీసుకోవాలి? యాక్నేకి కానీ స్కార్స్కి కానీ చేసే ట్రీట్మెంట్స్ ఆర్ హై ఇంటెన్సిటీ లేజర్స్. సో అది జోక్ లాగా తీసుకోవడానికి లేదు. ఫస్ట్ ఇండోర్స్ ఉండాలి, ఒక 1 వీక్ అన్నా ఇండోర్స్ ఉండాలి. ఇలా బ్రైట్ సన్లైట్లోకి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేసిన, గాగుల్స్ పెట్టుకొని మంచిగా క్లీన్ క్లాత్, కాటన్ మెత్తటి క్లాత్ కట్టుకొని హ్యాట్ వేసుకొని తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. అది కూడా మన ఇండియన్ సమ్మర్స్లో అయితే ఆ ఆలోచన కూడా రాకూడదు. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే టాబ్లెట్స్ ఏవైతే ఇస్తామో మెడికేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అవ్వకుండా, అంత ఇంటెన్స్ లేజర్స్ తర్వాత డార్క్ అవ్వకుండా స్కిన్, మెడికేషన్ ఇచ్చింది కరెక్ట్గా తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, అంతే. సో పిగ్మెంటేషన్కి అసలు మెయిన్ కాజ్ ఏంటి మ్యామ్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా, సో రీజన్ ఏంటంటారు మెయిన్ రీజన్? సో ప్రైమరీ రీజన్ జెనెటిక్స్. చాలా మందికి మీరు ఫ్యామిలీస్లో చూస్తే ఈ పెరియోరల్ పిగ్మెంటేషన్ చాలా కామన్గా చూస్తుంటారు. సెకండ్ థింగ్ మెలాస్మా, ఈ మంగు మచ్చలు కూడా ఇది జెనెటిక్గా వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వైటమిన్ డెఫిషియన్సీ. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేనివల్ల అంటే మనకి ఇప్పుడు టెస్టోస్టెరాన్ హై అయినప్పుడు ఇలాంటప్పుడు కూడా పెరియోరల్ పిగ్మెంటేషన్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ వైటమిన్ B12 ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా వస్తుంది, అన్ఈవెన్ పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఈ 4 థింగ్స్ మేము ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో పిగ్మెంటేషన్తో పాటు కొంతమందికి మెలాస్మా ఉంటుంది మ్యామ్, అది సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల కొంచెం రెడ్యూస్ అవుతుందా, లేకపోతే అది పెరుగుతూ వెళ్తుందా? మెలాస్మా లాంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సో ఇట్ ఈస్ అ హైలీ ఇన్ఫ్లమేటరీ కండిషన్. అది మన కుట్టి నల్ల మచ్చల్లా కనిపిస్తుంది కానీ లోపల చాలా బ్లడ్ వెజల్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్కి కారణమే సన్లైట్ అండ్ హీట్. సో ఈ సన్లైట్ ఇంకా హీట్ కాకుండా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అప్పుడు కూడా వచ్చే కామన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం మెలాస్మా. అండ్ మీరు చూస్తే సౌత్ ఇండియన్స్లో, ఈవెన్ మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 30 క్రాస్ అయిన విమెన్లో 10 మందిలో 7 మందికి ఉండే ప్రాబ్లమే మెలాస్మా. సో ఇట్ ఈస్ దాట్ కామన్ అనమాట. కొంతమందికి మైల్డ్గా ఉంటుంది, కొంతమందికి సివియర్గా ఉంటుంది. ఈ సన్ స్క్రీన్స్ యూస్ చేయని వాళ్ళు, హోమ్ రెమెడీస్ రుద్దుకునే వాళ్ళు, శాండల్వుడ్ సోప్స్ వాడే వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. హెయిర్ కలర్ యూస్ చేసే వాళ్ళకి, ఇలాంటి పేషెంట్స్లో ఆ ఫ్రేగ్రెన్సెస్ వల్ల, ఆ అలర్జెన్స్ వల్ల హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఓకే. సో ఈ బేసిక్ కేర్ ఏంటంటే ఫ్రేగ్రెన్సెస్ ఎక్కువ ఉండే క్రీమ్స్, సోప్స్, షాంపూస్ ఇలాంటివి యూస్ చేయకూడదు వీలైనంత మటుకు. స్క్రబ్బింగ్, స్కిన్ని ఈ పిండి పెట్టి ఆ పిండి పెట్టి రుద్దేసి దాని తర్వాత మాయిశ్చరైజర్ పెట్టకుండా, సన్ స్క్రీన్ పెట్టకుండా ఎండలోకి వెళ్ళిపోవడము, బీచ్ హాలిడేస్కి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోకపోవడము. సో ఇలాంటివన్నీ బ్లండర్స్ అనమాట. ముందు చాలా పీపుల్ యూస్ డూ దాట్ అ లాట్. ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది. సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల అందరూ సన్ స్క్రీన్ అయితే ఒకటి కొనుక్కొని పూసుకున్నారు. అది పని చేస్తుందా చేయదా సెకండరీ, అది ఏ బ్రాండ్ పని చేసేది లేదంతా సెకండరీ. బట్ సన్ స్క్రీన్ అయితే ప్రతి వాళ్ళు వాడుతున్నారు, మన హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు చెప్పింది విని. సో దట్ ఈస్ కొంచెం ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ ఆన్సెట్ ఆఫ్ మెలాస్మా. ఓకే. సో ఈ హోమ్ రెమెడీస్ కానివ్వండి, రెగ్యులర్ క్రీమ్స్, ఇప్పుడు మీరు క్రీమ్స్ కూడా యూజ్ చేయాలి, సన్ స్క్రీన్ యూజ్ చేయాలి పక్కా అని చెప్తున్నారు. సో వీటి వల్ల తగ్గే ఛాన్స్ ఉందా, లేకపోతే స్టెబుల్డ్గా అలా ఉంటుంది అని అంటారా, ఇంకా ఎక్కువ అవ్వకుండా? పెరగకుండా డెఫినెట్గా సన్ బ్లాక్స్ వీటితోని ఇట్ విల్ కంట్రోల్. లైటనింగ్ క్రీమ్స్తో కొద్ది వరకు లైటన్ అవుతుంది. లైటనింగ్ క్రీమ్స్ అంటే నాన్ స్టీరాయిడ్ మైల్డ్ వన్స్, ఇంకా ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ చేయకుండా కామింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండే లైటనింగ్ క్రీమ్స్ వల్ల ఒక 10% to 15% రెడ్యూస్ అవుతుంది. కానీ చాలామందికి మెలాస్మాకి క్యూస్విచ్ లేజర్, పీకో లేజర్ చేసినంత మంచి వి హవ్ నాట్ సీన్ టిల్ డేట్. అంటే ఇట్స్ సచ్ ఎ రెవల్యూషన్ ఇన్ అవర్ సైన్స్. ఏంటి అంటే మనకి మంగు లాంటివి కూడా తగ్గించుకునే అంత రెవల్యూషన్ అనమాట త్రూ క్యూస్విచ్ అండ్ పీకో. ముందు దే డెంట్ హ్యావ్ యాక్సెస్. ఇప్పుడు మన పేరెంట్స్ వీళ్ళందరికీ ఎక్కడ ఉండింది యాక్సెస్ మెలాస్మా ట్రీట్మెంట్స్కి? దే డెంట్ హ్యావ్. సో దే యూస్ టు రోమ్ విత్ దట్ పిగ్మెంటేషన్ ఓన్లీ. సో ఈ పిగ్మెంట్ రిమూవల్ కోసం మన ఆర్నా క్లినిక్లో యూజ్ చేసిన అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏంటి? మన క్లినిక్లో పీకో లేజర్ ఉంది, క్యూస్విచ్ ఎండియాగ్ లేజర్ ఉంది. మనం బేసిక్ లైటనింగ్ అయితే క్యూస్విచ్ లేజర్ వాడతాము. మనము మెలాస్మా ఇంకా లైకెన్ ప్లేనర్స్ లేదంటే టాటూస్ ఇట్లాంటి వాటికి పీకో లేజర్స్ వాడతాము. అన్నీ కూడా హై ఎండ్ ఇంపోర్టెడ్ టెక్నాలజీ. సో మనకి దానివల్ల ఏంటి అంటే నంబర్ ఆఫ్ సెషన్స్ తగ్గుతాయి. వీ డోంట్ నీడ్ టు డూ ఎన్ నెంబర్ ఆఫ్ సెషన్స్. 10 సెషన్స్ ప్లేస్లో 5 సెషన్స్లో రెడ్యూస్ అవుతుంది. చాలా మట్టుకి దట్ హెల్ప్స్ ద పేషెంట్. టైం కూడా సేవ్ అవుతుంది,
అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఓకే. సో ఈ పిగ్మెంటేషన్ ఉంది అని మనం ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం అనేది ఎంత ముఖ్యమంటారు? ఒకవేళ మనం ఐడెంటిఫై చేయకుండా దాన్ని అలాగే వదిలేసి ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ కావాలి అని వస్తే ఆ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుందంటారు? సో ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేసుకున్న పేషెంట్స్కి ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ రియలీ గుడ్. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెస్ అనేది స్టాప్ చేసుకుంటాము, తర్వాత లైట్నింగ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రోగ్రెస్ ఆపినప్పుడు మనకి మాక్సిమం అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు చాలామందికి యూట్యూబ్ యాక్సెస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ కానివ్వండి, రకరకాల యాక్సెస్ వచ్చేసాయి మేడం. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడము, క్రీమ్స్ యూజ్ చేయడము, వీటిని డైలీ రొటీన్గా పెట్టుకోవడం చేస్తూ ఉన్నారు. అలా వాళ్ళ ఓన్ క్రీమ్స్, ఓన్ మెడికేషన్ అనేది యూజ్ చేయడం ఇంపార్టెంట్ అంటారా? లేకపోతే డెఫినెట్గా వచ్చి డెర్మటాలజిస్ట్తో మాట్లాడి ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది బెస్ట్ అంటారా? ఎప్పుడైనా డర్మటాలజిస్ట్ని ఫాలో అవ్వడమే బెటర్. బికాజ్ ఇప్పుడు ఒకళ్ళకి పిగ్మెంటేషన్ ఉంది, అది దేని వల్ల వచ్చింది, దానికి ఏ యాక్టివ్ సూట్ అవుతుంది, అది యాక్నే వల్ల వచ్చిన పిగ్మెంటేషనా, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిన పిగ్మెంటేషనా, లేకపోతే ఇంకేదైనా ఇరిటేషన్ వల్ల వచ్చిన నో వన్ కెన్ అసెస్ దాట్. సో ఆ అసెస్మెంట్కి ఆ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా డర్మటాలజిస్ట్కే ఉంటుంది. అంటే దీనికి ఏ యాక్టివ్ అయితే సూట్ అవుతుంది, ఈ హైపర్ పిగ్మెంటేషన్, ఈ స్పాట్ పిగ్మెంటేషన్కి సెకండ్ థింగ్ ఇస్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఇప్పుడు వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్ ఉన్నారు, వాళ్ళకి ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, ఏదంటే అది యూస్ చేయొచ్చా, ఈ క్రీమ్ కాంబినేషన్లో రెటినాయిడ్ ఉందా, మరి రెటినాయిడ్ వాడచ్చా. సో ఇలాంటి స్మాల్ డీటెయిల్స్ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చెప్పరు. మీ పిగ్మెంటేషన్ ఉందా, మీరు ఇది పూసుకోండి. ఆ వాడబోయే క్యాండిడేట్ 15 year old, 12 year old, ప్రెగ్నెంట్ ఉమెనా, లేకపోతే గోయింగ్ టు బికమ్ ప్రెగ్నెంట్ ఉమెనా, ఫీడింగ్ ఉమెనా, ఇవన్నీ తెలియవు. సో అట్లా ఏది పడితే అది స్కిన్ మీద పెట్టుకోకూడదు. స్కిన్ మీద పెట్టిన ప్రతి ఇంగ్రీడియంట్ అట్లీస్ట్ 20% మనకి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది. సో మీరు ఫీడింగ్లో ఉన్నా, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత 2 monthsలో ప్లాన్ చేసుకుంటున్నా, ఇట్ క్యాన్ ఎఫెక్ట్ యువర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్. ఓకే. సో అలాంటివి మనం చూసుకొని యూస్ చేసుకోవాలి. చిన్న ఇంగ్రీడియంట్స్, చిన్న కంపెనీస్ ఏది పడితే అది, గోరే క్రీము, ఈ పర్ల్ క్రీమ్, ఇట్లాంటివన్నీ మన స్కిన్ పైన ఏదంటే అది పెట్టకూడదు. చెత్త తినం కదా, పూసుకోకూడదు. సేమ్ థింగ్. చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఇంజెక్ట్ చేస్తున్నారు మమ్మీ మీరు. ఒకవేళ ట్రీట్మెంట్ తర్వాత కూడా పిగ్మెంటేషన్ రావచ్చా? ఇఫ్ ఇన్ కేస్ పిగ్మెంటేషన్ వస్తే దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో ఎప్పుడైనా మెలాస్మా లాంటి ప్రాబ్లమ్స్కి మెయింటెనెన్స్ సెషన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇనీషియల్గా మనం దాన్ని ఏంటంటే ట్రీట్మెంట్ని 2 phases కింద డివైడ్ చేస్తాం. ఒకటి ఇంటెన్సివ్ ఫేజ్, ఒకటి మెయింటెనెన్స్ ఫేజ్. ఇంటెన్సివ్ ఫేజ్లో 3 to 4 weeks ఒక సెషన్ చేస్తాము. 6 to 8 sessions అయిన తర్వాత వీల్ షిఫ్ట్ ద పేషెంట్ టు మెయింటెనెన్స్ ఫేజ్. మెయింటెనెన్స్ ఫేజ్లో ఎప్పుడైనా కూడా 3 to 4 monthsకి ఒక సెషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది పేషెంట్స్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ లైఫ్ టైం చేసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆఫ్టర్ అ couple of months, 3 to 6 months తర్వాత ఇఫ్ దే కెన్ మూవ్ టు అ 3 month or 4 month ఫర్ 1 session రొటీన్, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, ప్లస్ మెయింటైన్ అవుతుంది, రిజల్ట్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఈ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ రిజల్ట్ అనేది లాంగ్ లాస్టింగ్లో ఉండాలి అని అంటే మన పోస్ట్ కేర్ అనేది ఎలా ఉండాలి, అది ఎంత ఇంపార్టెంట్ అంటారు? అది క్రీమ్ బేస్డ్ కావచ్చు, లేదా ఫుడ్ బేస్డ్ కావచ్చు అంటారు? ఫుడ్ బేస్డ్ డెఫినెట్గా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి మనం. పామోగ్రనేట్స్, పపాయా, ఇన్ వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్, ఎనీథింగ్ విచ్ ఇస్ బ్రైట్ కలర్డ్, బెల్ పెప్పర్స్, బెర్రీస్, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట. సో మనకి డే టు డే ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్కి కానీ, తినే ఆ ఫ్రైడ్ ఫుడ్కి కానీ, బ్యాడ్ ఆయిల్ ఇంటేక్కి కానీ, స్ట్రెస్కి, అవన్నీ న్యూట్రలైజ్ చేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో బ్యాడ్ ఆయిల్స్ అన్నప్పుడు వీ షుడ్ నాట్ హ్యావ్ రిఫైన్డ్ ఆయిల్స్. మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రిఫర్ చేసుకుంటే మనకు ఆ ఫుడ్ నుంచి ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఉంటుంది. ఓకే. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి స్లీప్లెస్నెస్ రావడము, స్కిన్ బ్యాడ్ అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ డే టు డే ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇట్ కెన్ ఆల్సో కమ్ ఫ్రమ్ సన్ ఎక్స్పోజర్. సో ఇవి చేసుకుంటూ పోస్ట్ కేర్లో ఏంటి అంటే డెఫినెట్గా క్రీమ్స్ ఉంటాయి. మనం రెడ్యూస్ చేస్తాం ఫ్రీక్వెన్సీ. డైలీ అప్లికేషన్ నుంచి 1 in 2 days, 1 in 3 days అప్లికేషన్కి రెడ్యూస్ చేస్తాం. ఓరల్ సప్లిమెంట్స్ ఉంటాయి, టాబ్లెట్స్ రూపంలో కానీ, లిక్విడ్ షాట్స్ రూపంలో కానీ, సంథింగ్ విచ్ విల్ మెయింటైన్ స్కిన్ గ్లో. బికాజ్ ఆ గ్లూటథయోన్, వీటిలో బేసిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు ఫుడ్లో అందని యాంటీ ఆక్సిడెంట్స్ ఈ సప్లిమెంట్స్ త్రూ అందుతుంటాయి. ఓకే. సో అవి కూడా వీ కెన్ యూజ్ దట్ యాజ్ అ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ లాగా. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను చెప్పాలనుకునేది, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనకి కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్, మనకి బ్యాడ్ హ్యాబిట్స్, ఈ హుక్కా, వేప్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇలాంటివి అయితే గ్రేడ్ 1 బ్యాడ్ హ్యాబిట్స్.
ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. యూతే కాదు, ఈవెన్ గ్రోన్ అప్స్ 30+ 40+ వాళ్ళు కూడా ఇలాంటి హ్యాబిట్స్కి బాగా అలవాటు పడిపోయి స్కిన్ని, హెయిర్ని, హెల్త్ని అంతా డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో ఇది ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, అన్వాంటెడ్ ప్రోడక్ట్స్, అవసరం లేనివన్నీ స్కిన్కి అప్లై చేయడం అనేది ఫస్ట్ యూ షుడ్ రిమూవ్ దట్. అండ్ యంగ్ కిడ్స్, మీకున్న టీనేజర్స్కి వీళ్ళకి ఇవన్నీ ఎక్స్పోజర్ అనేది ఇవ్వకూడదు. డర్మటాలజిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళకి ఏది సేఫో అది మాత్రం యూస్ చేసుకోవడం అనేది నేర్పించాలి చిన్నపిల్లలకి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి రోజుకి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వర్కౌట్ చేయనప్పుడు ఆ మజిల్స్ అంతా బాగా వీక్ అయిపోతాయి. మజిల్స్ వీక్ అయినప్పుడు మెటబాలిజం పడిపోద్ది. పడిపోయినప్పుడు ఏజింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. త్వరగా ముసలోళ్ళు అయిపోతాం. చూడ్డానికే కాదు, ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. సో వెయిట్ బేస్డ్ ఎక్సర్సైజెస్, కార్డియో ఎక్సర్సైజెస్ అనేవి చిన్నప్పటి నుంచి కిడ్స్కి స్టార్ట్ చేయాలి. ఏదైనా స్పోర్ట్లో ఉండాలి వాళ్ళు, లేదు అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ నిద్ర బాగుండాలి. బికాజ్ ఆ మైండ్లో ఉన్న కార్టిసాల్ లెవెల్ అంటే స్ట్రెస్ హార్మోన్ లెవెల్ కంట్రోల్లో ఉండాలి అంటే స్లీప్ టైంకి పడుకోవడం, టైంకి లేవడం, రోజు మన బాడీకి అది అలవాటు చేయాలి. స్క్రీన్ చూసుకుంటూ లేట్గా పడుకోవడము, మధ్యలో లేచి స్క్రీన్ చూడడము, ఇలాంటివి బాగా చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా, ముసలోళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో ఇది మనం స్కిప్ చేసుకుంటే, హెల్దీ లైఫ్ లీడ్ చేసుకుంటే, అన్నెసెసరీ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం, అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఫేషియల్స్ చేయించుకోవడము, హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడము, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరు మ్యాండేట్గా చేయించుకోవాల్సిందే. బికాస్ స్కిన్ ఇస్ లుకింగ్ బ్యాడ్, హెయిర్ ఇస్ లుకింగ్ బ్యాడ్, దీని నుంచి వీల్ కమ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అంటే చాలా బాగా సాఫ్ట్గా, స్మూత్గా, జెంటల్గా చెప్పారనమాట. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ట్రీట్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, సో గ్రేట్. సో గైస్, చూస్తున్నారు కదా మ్యామ్ ఏం చెప్తున్నారో. అంత సాఫ్ట్గా చెప్తే మైండ్లోకి ఎక్కించుకోకుండా ఉన్నారు అని అంటే మాత్రం మీదే బ్యాడ్ లక్. ఎంత సాఫ్ట్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ముద్దుగా చెప్పారు మేడం. సో ఫుడ్ తీసుకోండి, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే పోస్ట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్కి వెళ్ళారంటే సన్ స్క్రీన్ పెట్టుకోండి. అన్నెసెసరీ ప్రోడక్ట్స్ అస్సలు యూజ్ చేయొద్దు. ఫుడ్, ఇంకా యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా చేస్తూ హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో చేస్తే మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడవు. ఇఫ్ ఇన్ కేస్ ట్రీట్మెంట్ తీసుకున్నా అవి చాలా బాగా వర్క్ అవుతాయి అని చాలా సింపుల్గా, క్యూట్గా, చాలా షార్ట్గా చెప్పారు మేడం. ఒకవేళ మీరు ఇంత బ్యూటిఫుల్ లేడీని మీరు కలవాలి, మేడం చెప్పే ఫుడ్ కానివ్వండి, డైట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరు ఫాలో అవ్వాలి అని అంటే మాత్రం మేడం అడ్రస్, నేను ఫుల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, వెంటనే ఫాలో చేసేసేయండి.